హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబు అరెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్ అండి ఈసీ. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఏమైంది, ఎందుకు అన్న పూర్తి వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. సీఎం జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు నారాయణమూర్తి సోమవారం సీఈఓను కలిశారు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎంని చంపాలని మాట్లాడటం దారుణం అనైతే బహిరంగంగా ఇలా మాట్లాడడం తప్పు అనైతే విమర్శించారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఈసీకి ఫిర్యాదు చేశాము. ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా చేస్తున్న తప్పుడు సమాచారంపై ఫిర్యాదు చేశాము. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు వీడియోనైతే ప్రసారం చేశారు అనైతే అంటున్నారు. ఇక పృథ్వీరాజు టీడీపీ జనసేనపై అయితే చర్యలు తీసుకోవాలని కోరాము. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మళ్ళా ఆ పార్టీలు మళ్ళీ మా మీద ఆరోపణలు చేస్తున్నాయని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారండి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విధంగా బహిరంగంగానే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని అయితే వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది.